హాయ్ హలో నమస్తే నేను మీ భావన. జన సైనికులకు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖ ద్వారా ప్రజలకు అసలు ఏం కన్వే చేయబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. కార్తిక్ గారు నమస్తే. నమస్తే భావన. అసలు ఈ బహిరంగ లేఖలో అసలు ఏముంది, ఏం తెలియజేయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఈ మధ్య కాలంలో ఒక పెద్ద వివాదం నడుస్తోంది. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు, జనసేనని అభిమానించే ఫాలో అయ్యే కార్యకర్తలు, నాయకులు వీళ్ళంతా డిమాండ్ పెడతా ఉన్నారు. ఇంకోవైపున తెలుగుదేశం వాళ్ళు అంతకుముందు లోకేష్ డిప్యూటీ సీఎం అని స్టార్ట్ చేశారు. సో టీడీపీ వాళ్ళ మీద సీరియస్ అయింది. వాళ్ళ నోరు మోపించే ప్రయత్నం టీడీపీ అధిష్టానం చూసుకుంది. అలానే జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ ఒక పిలుపు ఇచ్చారు. కూటమిని ఇబ్బంది పెట్టి కూటమిలో చీలిక తెచ్చే ఏ డిమాండ్ అని ఎలాంటి పనులు చేయొద్దు అని ఆ లెటర్లో చెప్పదలుచుకున్నారు. అదే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటి అంటే, నేను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు, పదవుల మీద ఆశ లేదు, పదవుల కోసం డిమాండ్ చేసే పరిస్థితిలో నేను లేను, నా రాష్ట్రం మొత్తం ప్రజలు మాత్రమే ముఖ్యమని చాలా క్లియర్గా చెప్పారు. సహజంగా నువ్వు జర్నలిస్టు కదా, జర్నలిజంలోకి కొంతమంది జీతం కోసం వచ్చే వాళ్ళు ఉంటారు, చాలా మంది ఫ్యాషన్తో వచ్చే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే జర్నలిజం జీతాలు పెద్దగా ఉండవు, ఫ్యాషన్తో వచ్చే వాళ్ళు ఉంటారు. ఈ రంగంలో నేను ప్రశ్నించాలి, సమాజం పట్ల ప్రేమతోనో గౌరవంతోనో వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు నేను ఆయన రాజకీయ కెరీర్ని దగ్గర నుంచి చూస్తున్నా కాబట్టి, ఆయన పొలిటికల్గా ఆయన రాజకీయ ప్రస్థానాన్ని చూస్తూ ఉన్నాను కాబట్టి నేను చాలాసార్లు చెప్పాను, ఆయన పదవుల కోసం వచ్చినటువంటి వ్యక్తి కాదు అని. ఆయన ప్రజల కోసం వచ్చినటువంటి వ్యక్తి. పదవుల కోసం వచ్చినోడు అయ్యి ఉంటే ఆయన పార్టీ ఎప్పుడు పెట్టాడు? 2014లో పెట్టాడు. 14 ఎన్నికల కంటే ముందు పెట్టాడు. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీకి, కేంద్రంలో బీజేపీకి సపోర్ట్ చేశాడు. ఆయన కోరుకున్నట్టే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది, దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అంటే రాష్ట్రంలో, దేశంలో ఎన్డీఏ కూటమి ఏర్పడింది. ఆయనకి పదవే కావాలనుకుంటే, మీకు సపోర్ట్ చేశాను కదా మోడీ గారు, నాకు రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రి ఇవ్వండి అంటే ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి, నేను కేంద్రం పోదలుచుకుంటే రాష్ట్రంలోనే ఉండాలనుకుంటున్నా, నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వండి అంటే చంద్రబాబు గారు ఇస్తారు. కేంద్రంలో రాజ్యసభ అడిగి కేంద్ర మంత్రి కావచ్చు, రాష్ట్రంలో ఎమ్మెల్సీ అడిగి రాష్ట్రంలో మంత్రి కావచ్చు. కానీ ఈ రెండు ఆయన తీసుకోలే. పైగా ప్రశ్నించడం స్టార్ట్ చేశాడు. దాంట్లో భాగంగా వాళ్ళ మధ్య విభేదాలు వచ్చి రకరకాలుగా కూటమి విచ్ఛిన్నమయ్యి టీడీపీ విడిగా, బీజేపీ విడిగా, జనసేన విడిగా 2019 ఎన్నికలకు వెళ్ళారు. దానివల్ల నష్టపోయారు, ముగ్గురు నష్టపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి జరిగిన నష్టాన్ని గమనించిన పవన్ కళ్యాణ్ గారు ఈసారి దృఢంగా, గట్టిగా కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. వైసీపీ వల్ల రాష్ట్రం నష్టపోయింది, ప్రజలు నష్టపోయారు, ప్రజలు ఇబ్బందులో పడ్డారు అని చెప్పేసి గమనించిన పవన్ కళ్యాణ్ గారు కూటమి చాలా గట్టిగా ఉండాలని చెప్పేసి టీడీపీతో పొత్తుని బీజేపీలో ఉండి పెట్టుకున్నారు. అప్పటికి టీడీపీ, బీజేపీ ఇంకా కలవలే, కలిపింది పవన్ కళ్యాణ్. అందుకనే మన కూటమి గెలవటంలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికైనా ఇవ్వాలంటే అది పవన్ కళ్యాణ్కే ఇవ్వాలి. ఆయన త్యాగానికి గుర్తింపు ఉంది. టీడీపీ కష్టకాలం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పొత్తు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కూడా ఈ ఎన్నికల్లో బాగా పనిచేసింది. ఆయన 21 ఎమ్మెల్యే స్థానాలు తీసుకుంటే 21 కలిశారు. అసలు ఈ కూటమి గెలవకుండా చేయడం కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని, పవన్ కళ్యాణ్ అభిమానిస్తున్న పేరుతో కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ సీఎం సీట్ అడగాలని, 50 సీట్లు అడగాలని, 60 సీట్లు అడగాలని, 100 సీట్లు అడగాలని అర్రామి జోగి కానీ, ముద్రగడ పద్మనాభం కానీ బహిరంగ లేఖ రాశారు. వీళ్ళకి వెనకాల నుండి వీళ్ళతో లేఖ రాపించింది, డిమాండ్ చేపించింది, కామెంట్ చేపించింది అంతా వైసీపీయే. వైసీపీ బ్యాక్గ్రౌండ్లో జనసేన ముసుగులో, పవన్ కళ్యాణ్ అభిమానం ముసుగులో లేఖ రాశారు. ఎందుకు? టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోకూడదు, పెట్టుకుంటే ఏమైంది? వైసీపీకి ఇబ్బంది అవుతుంది. అందుకని పెట్టుకోకుండా చేయడం కోసం పవన్ కళ్యాణ్ దగ్గర చాలా డిమాండ్లు పెట్టారు. కానీ పవన్ కళ్యాణ్కి గ్రౌండ్ రియాలిటీ తెలుసు. 2019 ఎన్నికల్లో తనకు తానే ఓడిపోయిన విషయంలో క్లారిటీ ఉంది అతనికి. కాబట్టి తనకి స్థానాలు ఇంపార్టెంట్ కాదు, ముందు పొత్తు ఇంపార్టెంట్ అని 21 స్థానాలతో ఫస్ట్ 23 అన్నారు. బీజేపీతో పొత్తు కోసం 2 స్థానాలు తగ్గించుకోవాల్సి వచ్చింది. 21కైనా ఓకే అయ్యి నేను గెలవగలిగే స్థానాన్ని నేను తీసుకుంటా. గెలవటం ముఖ్యం, నిలబడి ఓడిపోవటం అది కాదు, గెలిచే స్థానాలు తీసుకుంటాను. 21 స్థానాలు తీసుకున్నాడు, 21 గెలిచాడు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అనిపించుకున్నాడు. ఇవాళ భారత రాజకీయాల్లో
పవన్ కళ్యాణ్కి ఈ క్రెడిబిలిటీయో ఇమేజో రావడానికి కారణం అది. కాబట్టి ఇప్పుడు సహజంగా పవన్ కళ్యాణ్ సీఎం అంటున్నారు కదా, అవును. పవన్ కళ్యాణ్ సీఎం అయితే జరిగేది ఏంటి? సహజంగా సీఎం పదవి, ఈ పదవి కాదు ఏ పదవిని ఎవరు ఎందుకు కోరుకుంటారు? పదవి వస్తే పేరు వస్తుంది అవును. ఒక రకం, పదవి వస్తే డబ్బు వస్తుంది మరో రకం, పదవి వస్తే సేవ చేయొచ్చు అని ఇంకో రకం, పదవి వస్తే పేరు వస్తాయి. పేరు అవసరం లేదు పవన్ కళ్యాణ్, కావాల్సినంత ఉంది. ఇక్కడ పేరు వచ్చిన తర్వాత పదవి వచ్చింది. పేరు వచ్చాక పదవి వచ్చింది, పదవితో పేరు రాలండి. పేరు ఉంది, అవును. కావాల్సినంత ఉంది అవును కదా. మోడీ గారు గుర్తించేంత ఉంది. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే 10 సంవత్సరాలు ఆయన ఎక్కడా కూడా ఓపిక అస్సలు తగ్గించకుండా ఇంకోటి ముందుకొచ్చి మరి గెలిచారు. పదవి వస్తే డబ్బు వస్తుంది, డబ్బు అవసరం లేదు. ఆయన డబ్బే కావాలనుకుంటే రాజకీయాలు అవసరం లేదు. మంచి సినిమాలు తీసుకుంటే 10 సినిమాకి 200 కోట్లు కలెక్షన్ వచ్చేస్తుంది, ఆయనకి రెమ్యునరేషన్ వచ్చేస్తుంది. అవును. 200 కోట్లు అయినా ఈజీగా రెమ్యునరేషన్ ఇస్తారు ఆయనకి, ఈజీగా వస్తాయి. 10 సినిమాకి. సంవత్సరం 2 సినిమాలు తీసుకుంటే 400-500 కోట్లు ఎటుబో సేఫ్గా హ్యాపీగా ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు ఆయన సినిమాలు చేసుకుంటూ హ్యాపీగా. రాజకీయాలు, కష్టాలు, ఇబ్బందులు, విమర్శలు, తిట్లు ఇవన్నీ అవసరం లేదు ఆయనకి. సినిమాలు చేసుకుంటూ సంపాదించుకోవచ్చు. సో పేరు అవసరం లేదు, డబ్బు అవసరం లేదు, సేవ అవసరం. సేవ చేయడానికి ఇప్పుడు సీఎం పదవిలో ఉంటేనే సేవ చేస్తా అనేది లేదు కదా. ఆయనకి ఆల్రెడీ డిప్యూటీ సీఎం ఉంది. సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా సేవ చేసే ఉద్దేశం ఉన్న వ్యక్తి అని పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నారు. అందుకనే ఆయన క్లియర్గా చెప్తున్నారు ఇంకొక 10 సంవత్సరాలు చంద్రబాబు గారు సీఎం ఉంటారు. రెండోది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. 5 మంత్రి శాఖలు ఆయన చేతిలో ఉన్నాయి. 5టికి ఆయన న్యాయం చేస్తే చాలు. ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయినా సరే ఆయన త్యాగానికి గుర్తింపిచ్చి, ఆయన కమిట్మెంట్కి గుర్తింపిచ్చి, ఆయన స్థాయికి విలువనిచ్చి ఆయనకి ఒకే ఒక్క డిప్యూటీ సీఎంని పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో ముఖ్యమంత్రి గారి ఫోటో పక్కన డిప్యూటీ ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు. ఈ దేశంలో వేరే డిప్యూటీ సీఎంకి ఎక్కడైనా ఈ గౌరవం ఉందా? ఎక్కడా లేదు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంకి ఎప్పుడూ లేదు. ఎక్కడా లేనిది, ఎప్పుడూ లేనిది పవన్ కళ్యాణ్ గారికి ఆ ఇంపార్టెన్స్ ఎందుకు అంటే అతని త్యాగానికి, కమిట్మెంట్కి, అతని స్థాయికి ఇచ్చిన గుర్తింపు అంతే. కాబట్టి అతనికి గుర్తింపు ఉంది, సేవ చేసే అవకాశం ఉంది. డబ్బు మీద తర్వాత పేరు మీద వ్యామోహం లేదు. పేరైతే ఉంది, డబ్బు మీద వ్యామోహం లేదు. ఉన్న డబ్బులే పంచేస్తూ ఉంటాడు ఆయన. సొంత డబ్బులు తీసి ప్రజలే పంచుతూ ఉంటాడు. మన వరదలు వచ్చినప్పుడు 6 కోట్లు పంచాడు. అంతకుముందు తన సొంత పిల్లల కోసం బ్యాంక్ అకౌంట్లో దాచుకుని డబ్బులు కూడా తీసి పంచాడు. అలాంటి రాజకీయ నాయకుని ఎవరిని చూడను. ఒకప్పుడు చెప్పుకుంటూ ఉంటారు పొచ్చిలపల్లి సుందరయ్య గారు ఉండేవాళ్ళండి, భూములు అమ్మి ప్రజలే పంచిపెట్టారండి అని చాలా మంది పాతకాలం రాజకీయ నాయకుల గురించి చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఈ తరంలో కూడా సొంత ఆస్తులు అమ్మి ప్రజల కోసం పెట్టగల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. సో ఆయనకి డబ్బు మీద వ్యామోహం లేదు. ఇక చూసుకుంటే పేరు కొత్తగా తెచ్చుకోవాల్సింది ఏమీ లేదు. పదవి ఆయనకి ఇచ్చిన పదవిని ప్రజల కోసం ఆల్రెడీ కేటాయిస్తున్నారు. డబ్బులు ఇచ్చి మరి పదవిలు కొనుక్కునే పరిస్థితి నడుస్తుంది ఇప్పుడు ఈ రోజుల్లో. అదే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు, మళ్ళీ డబ్బులు సంపాదించుకుంటారు. ఆయనకి 2 అవసరం లేదు. కాబట్టి చాలా క్లియర్ గా కమిటెడ్ గా ప్రజల కోసం ఉన్నాడు. రెండోది కూటమి కలిసి ఉంటే ఆయన లేఖలో చెప్పాల్సుకున్న కూడా ఏంటంటే కూటమి కలిసి ఉంటే పెట్టుబడులు వస్తాయి, రాష్ట్రం బాగుంటుంది. ఇప్పుడు ఏ పెట్టుబడిదారుని అడుగుతుంది ఏంది, మీరే ఎక్కువ కాలం అధికారంలో ఉంటారని గ్యారంటీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మమ్మల్ని పంపిస్తాడు కదా, మేము పెట్టుబడి పెట్టాలంటే మళ్ళీ మీరే అధికారంలోకి వస్తారని నమ్మకం మాకు కావాలని లోకేష్ గారిని అడుగుతున్నారని లోకేష్ గారు చాలా బహిరంగంగా చెప్పారు. అంటే పెట్టుబడి రాష్ట్రానికి రావాలంటే, రాజధానిగా అమరావతి నిర్మించబడాలంటే, ఐటీ సోర్స్గా ఆంధ్రప్రదేశ్ ఉండాలి అంటే ఖచ్చితంగా కలిసి ఉండాలి, విడిపోవద్దు. గతంలో విడిపోయి తప్పు చేసాం, ఇప్పుడు ఆ తప్పు మళ్ళా చేయొద్దు. అందుకనే కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ, అభిమానులకు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న పిలుపు ఏంటి అంటే పిచ్చి పిచ్చి కామెంట్ చేయొద్దు, సీఎం అంటూ కామెంట్ చేయొద్దు. సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు కాబట్టి అనవసరమైన వివాదాలకి తావివ్వద్దు. రెండోది ఈ ముసుగులో పవన్ కళ్యాణ్ గారు అభిమానుల ముసుగులో వైసీపీ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళకేదో పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ఉన్నట్టు, ఎందుకు కూటమిలో చీలక చేసి రావాలి. టీడీపీ కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి కింది స్థాయిలో గొడవలు పెట్టాలి. కాబట్టి ఇవి లోకేష్ ని పవన్ కళ్యాణ్ పోలుస్తూ రకరకాల కామెంట్ పెట్టే ప్రయత్నం చేస్తారు. వాళ్ళిద్దరు బాగున్నారు కానీ కింద వీళ్ళను గొడవ పెట్టాలి. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం కూడా, ఆ పార్టీ నాయకుల మనస్తత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారితో తల్లి చెల్లె కలిసి ఉండలేకపోతున్నారు. కానీ ఒక కుటుంబంలో పుట్టిన వాళ్ళు కాదు, ఒక కులపోళ్ళు కాదు, ఒక పార్టీ వాళ్ళు కాదు. వీళ్ళేంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇంత బాగా కలిసి ఉంటున్నారేంటి, ఏదో సొంత కుటుంబ సభ్యులకే కలిసి ఉంటున్నారేంటి? ఇది నచ్చట కడుపుబ్బరం, నచ్చక మెచ్చక
రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. ఆ ట్రాప్ లో పడొద్దు అని పవన్ కళ్యాణ్ గారు లెటర్ లో క్లియర్ గా చెప్పారు. జననాయకుడికి ఉన్న క్లారిటీ జన సైనికులకి పంచారు. అంతేనా కార్తిక్ గారు? Hmm. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.